మనీ పర్స్ వంగా రాజేంద్ర ప్రసాద్ గారు రచించినటువంటి పుస్తకంలో ఇది 12వ భాగం. బీమా కవరేజ్ ఎలా ఉంటుంది? బీమా పాలసీని ఎంచుకునేటప్పుడు మొట్టమొదట చూడాల్సింది మన జీవిత విలువకి తగినట్లు అధిక బీమా కవరేజ్ ఉండేలా చూసుకోవడమే. ఎండోమెంట్ పాలసీల్లో ఎంత మొత్తం కడితే అంతవరకే బీమా కవరేజ్ లభిస్తుంది. ఉదాహరణకి ఏడాదికి 35,000 రూపాయలు కడితే 30 ఏళ్ల గడువుకి ఎండోమెంట్ పాలసీలో 10.5 లక్షల బీమా కవరేజ్ లభిస్తుంది. కానీ యూనిట్ లింక్డ్ పాలసీల్లో మన ప్రీమియంకి ఎన్ని రెట్లు బీమా కవరేజ్ ఉండాలన్నది మనమే నిర్ణయించుకుని ప్రపోజల్పై రాయాలి. IRDA నిబంధనల ప్రకారం 45 ఏళ్ల లోపు వారికి వార్షిక ప్రీమియంకి కనీసం 10 రెట్లు బీమా ఉండాలి. 45 ఏళ్లు దాటితే వార్షిక ప్రీమియంకి కనీసం 7 రెట్లు బీమా ఉండాలి. గరిష్టంగా అంటే మ్యాక్సిమం ఎంత బీమా కవరేజ్ ఉండాలనేది బీమా కంపెనీల పాలసీ నిబంధనలని బట్టి మారుతూ ఉంటుంది. మోర్టాలిటీ ఛార్జులకి భయపడకుండా వయసుని బట్టి, ఆరోగ్యం, ఆదాయాలని బట్టి సాధ్యమైనంత ఎక్కువ బీమా ఎంచుకోవడం మంచిది. దీనితో పాటు ప్రమాద బీమా, అంగవైకల్య బీమా రైడర్లను కూడా తీసుకోండి. అవసరానికి పనికి వచ్చే డబ్బు. ఎండోమెంట్ పాలసీ కట్టేవారు డబ్బు అవసరమైతే అప్పు తీసుకోవాల్సిందే. మనకొచ్చే వడ్డీ కంటే అప్పుకి వడ్డీ ఎక్కువ. అదే యూలిప్లలో అయితే పాక్షిక విత్డ్రా సౌకర్యం వల్ల మన ఫండ్లో కొంత సొమ్మును ఎప్పుడు కావాలంటే అప్పుడు 5 ఏళ్ల తర్వాత డ్రా చేసుకొని కూడా పాలసీని కొనసాగించవచ్చు. దానిని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. పలు అవసరాలకు ఒకే పాలసీ. భవిష్యత్తులో పిల్లల చదువులకి భారీగా ఖర్చవుతుంది. కాబట్టి వాళ్ళకి చైల్డ్ ప్లాన్, వృద్ధాప్య దశకు చేరాక పెన్షన్ ప్లాన్, అప్పుడప్పుడు డబ్బు అవసరం అవుతాయి కాబట్టి మనీ బ్యాక్ పాలసీ, ఇలా ఒక్కో అవసరానికి ఒక్కో పాలసీ తీసుకోవాలంటే మన సంపాదన సరిపోకపోవచ్చు. పాక్షిక విత్డ్రాయల్ సదుపాయం యూలిప్లలో ఉండటం వల్ల ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మనం కట్టిన మొత్తంలో కొద్ది మొత్తాన్ని తీసుకుని యూలిప్ని కొనసాగించవచ్చు. పాలసీ టర్మ్. 25 ఏళ్ల వ్యక్తి 15 ఏళ్ల టర్మ్తో ఎండోమెంట్ పాలసీ తీసుకుంటే 40 ఏళ్లు రాగానే పాలసీ ముగిసిపోతుంది. అప్పుడు మరో కొత్త పాలసీ తీసుకోవాలంటే అప్పటికి మనకి ఆరోగ్య సమస్యలు ఏమైనా తలెత్తినా, ప్రమాదం జరిగినా అధిక బీమా కవరేజ్ లభించకపోవచ్చు. పోనీ టర్మ్ సుదీర్ఘకాలం పెట్టుకుంటే అన్నేళ్లు కట్టగలమో లేదోనని సందేహం. ఎక్కువ టర్మ్ ఎంచుకుని మధ్యలో సరెండర్ చేస్తే భారీగా ఛార్జీలు చెల్లించాలి. అదే యూలిప్లలోనైతే 30 ఏళ్లు పాలసీ టర్మ్ ఎంచుకున్నా ఎప్పుడు కావాలంటే అప్పుడు 5 ఏళ్ల తర్వాత పాలసీని రద్దు చేసుకోవచ్చు. వడ్డీ ఆశాజనకం. ఎండోమెంట్ పాలసీల్లో మనం కట్టే మొత్తం గ్యారంటీగా తిరిగి చెల్లిస్తారు. దీంతో పాటు వచ్చే బోనస్ మొత్తానికి మాత్రం గ్యారంటీ లేదు. చాలా పాలసీల్లో ప్రీమియం మొత్తాన్ని ఖచ్చితంగా తిరిగి ఇవ్వాలి. కాబట్టి భద్రత కలిగిన బాండ్లు మొదలైన వాటిల్లోనే బీమా కంపెనీ పెట్టుబడి పెడుతుంది. సహజంగానే వాటిపై రాబడి తక్కువ ఉంటుంది. ఆ బోనస్ని బ్యాంకుల్లో లెక్కించినట్లు 3 నెలల చక్రవడ్డీ ప్రకారం లెక్కిస్తే చాలా ఎండోమెంట్ పాలసీల్లో గిట్టుబాటయ్యే వడ్డీ 5% నుండి 7.5% మధ్యలో ఉంటుంది. మంచి యూలిప్లలో దీర్ఘకాలంలో 2 అంకెల్లో వార్షిక వృద్ధిని ఆశించవచ్చు. వయసు,
బీమాని బట్టి ఈ వార్షిక వృద్ధి చివరికి వచ్చే రాబడిపై ఎలా ప్రభావం చూపిస్తుందో ఓ ఉదాహరణ చూద్దాం. ఎస్బీఐ లైఫ్ స్మార్ట్ వెల్త్ బిల్డర్ యూలిప్లలో 30 ఏళ్ల వ్యక్తి ఏడాదికి ₹1,00,000 చొప్పున 5 ఏళ్ల పాటు ప్రీమియం కట్టి 30 ఏళ్ల పాటు ₹15 లక్షల జీవిత బీమా ఎంచుకోవచ్చు. 5 ఏళ్ల పాటే ఈ ప్రీమియం కడితే 30 ఏళ్ల తర్వాత 8% వార్షిక వృద్ధి అంచనాతో ₹24 లక్షల మెచ్యూరిటీ వస్తుంది. 40 ఏళ్ల వ్యక్తి ఇదే బీమా మొత్తాన్ని ఎంచుకుంటే 30 ఏళ్ల తరువాత 8% వార్షిక వృద్ధితో ₹22 లక్షల మెచ్యూరిటీ వస్తుంది. 10 ఏళ్ల వయసు ఎక్కువ కావడం వల్ల రిస్క్ పెరిగి మోర్టాలిటీ ఛార్జీలు ఎక్కువై మెచ్యూరిటీ మొత్తం తగ్గిపోతుంది. సాధారణంగా ఏ ఎండోమెంట్ పాలసీ అయినా 15-20 ఏళ్ల టర్మ్కి చేస్తారు. అలాగే యూలిప్ కూడా 15-20 ఏళ్ల కాలానికి చేయండి. IRDA నిబంధనల ప్రకారం యూలిప్లలో 4% లేదా 8% వార్షిక వృద్ధి కంటే ఎక్కువ చూపించకూడదు. కానీ దీర్ఘకాలానికి ఫండ్ 12%, 15% వార్షిక వృద్ధి అసాధ్యం కాదు. బీమా ఛార్జీలు, కంపెనీ ఖర్చులు, ఏజెంటు కమిషన్లకి 4-5% పోయినా నికరంగా 10% వార్షిక వృద్ధి అసాధ్యం కాదు. యూలిప్లలో అసలుకి కూడా హామీ లేకపోయినా దీర్ఘకాలానికి చేయదగినవే. ఏడాది కట్టి మానేసిన సాంప్రదాయక ఎండోమెంట్ పాలసీ ప్రీమియం 2-3 ఏళ్లు కట్టి మానేస్తే సరెండర్ ఛార్జీలు భారీగా ఉంటాయి. కానీ యూలిప్లో ప్రీమియం 1 సంవత్సరం కట్టి మానేసినా 5 ఏళ్ల లాక్-ఇన్ పీరియడ్ తర్వాత మీ ఫండ్ వాల్యూని చెల్లిస్తారు. సరెండర్ ఛార్జీలు ఎక్కువేమీ కాదు. 5 ఏళ్లు కట్టి మానేస్తే సరెండర్ ఛార్జీలు ఏమీ లేవు. ఏజెంటు కమిషన్ 2010 సెప్టెంబర్ 1 తర్వాత అమలులోకి వచ్చిన IRDA నిబంధనల ప్రకారం యూలిప్లలో ఏజెంటు కమిషన్లు భారీగా తగ్గిపోయాయి. యూలిప్ ప్రీమియంలో కంటే ఎండోమెంట్ పాలసీ ప్రీమియంపై ఏజెంట్ కమిషన్ 2-3 రెట్లు ఎక్కువ ఉంటుంది. అందుకే ఈ మధ్య ఏజెంట్లు సాంప్రదాయక ఎండోమెంట్ పాలసీని ఎక్కువగా అమ్మటానికి ప్రయత్నిస్తున్నారు. మనం కట్టే ప్రీమియంలో ఖర్చులు ఎంత తక్కువ ఉంటే మనకంత లాభం పెరుగుతుంది. ఈ విధంగా ఎండోమెంట్ పాలసీల కంటే యూలిప్లు మెరుగైనవే. కానీ పాలసీ ఫారం నింపేటప్పుడు, పాలసీని అర్థం చేసుకునేటప్పుడు పొరబడిన ఏజెంట్ కమిషన్ దృష్ట్యా తప్పుదోవ పట్టించిన యూలిప్ ఎంచుకున్నా కూడా మీకు పూర్తి ప్రతిఫలం రాదు. కాబట్టి మీ పాలసీ వివరాలు పూర్తిగా తెలుసుకొని యూలిప్ తీసుకోండి. యూలిప్లలో బీమా ఎక్కువ వద్దనుకునేవారు మ్యూచువల్ ఫండ్స్ ఎంచుకోవటం మంచిది. మీరు కట్టే యూలిప్లో రెన్యువల్ తేదీని మీరు ప్రీమియం కట్టడం మర్చిపోతే 30 రోజుల పాటు గ్రేస్ పీరియడ్ ఉంటుంది. నెలవారీ ప్రీమియంకి ఇది 15 రోజులే. పాలసీ ల్యాప్స్ అయిన 2 ఏళ్లలో ప్రీమియం చెల్లించి పునరుద్ధరించుకోవచ్చు. లాక్-ఇన్ పీరియడ్ ముగియక ముందే ఈ సౌకర్యం ఉంది. ఎండోమెంట్ పాలసీలు ఎవరికి మేలు? దీర్ఘకాలం యూలిప్ కట్టలేని వారు యూలిప్లకి దూరంగా ఉండటమే మేలు. అసలు స్థిరంగా ఉండి ఎంతో కొంత వడ్డీ వచ్చినా చాలు అనుకునేవారు ఎండోమెంట్ పాలసీలు తీసుకుంటారు. యూలిప్లో ఫండ్ విలువ జీవిత బీమాల్లో ఏది ఎక్కువైతే దానినే ఇచ్చే పాలసీ
కంటే మనకేమన్నా అయినప్పుడు బీమాతో పాటు కట్టిన ప్రీమియం, దానిపై బోనస్ కూడా ఇచ్చే ఎండోమెంట్ పాలసీ మెరుగైనది. యులిప్నే ఎంచుకోవాలంటే ఫండ్ విలువతో పాటు బీమా మొత్తాన్ని ఇచ్చే యులిప్ని ఎంచుకోండి. టర్మ్ పాలసీతో పాటు మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి మంచి ఆర్థిక ప్రణాళిక. కానీ ఆదాయ ధృవీకరణ లేకుండా టర్మ్ పాలసీని బీమా కంపెనీలు సులువుగా ఇవ్వడం లేదు. టర్మ్ పాలసీ రానప్పుడు, మంచి యులిప్ ఎంచుకోలేనప్పుడు, అధిక రాబడి ఆశించని వారు ఎండోమెంట్ పాలసీని ఆలోచించవచ్చు. ఎండోమెంట్ పాలసీలలో ఉత్తమమైనవి తక్కువ ప్రీమియంతో ఎక్కువ బీమా, అధిక బోనస్ ఇచ్చే పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు. ఈ పాలసీలు చేయించిన వారికి కమిషన్ దాదాపు లేనట్టే, కట్టేవారికి మాత్రం లాభం ఎక్కువ. కాబట్టి మనమే వాటి కోసం వెళ్ళాలి. 25 సంవత్సరాల కంటే ఎక్కువ టర్మ్ పెట్టుకున్నప్పుడు మాత్రం పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండోమెంట్ పాలసీల కంటే ఎల్ఐసి ఎండోమెంట్ పాలసీల్లో రాబడి ఎక్కువ వస్తుంది. ఇంతకీ ఏ బీమా కంపెనీలో ఏ పాలసీ మంచిదో నిర్ధారించి చెప్తే అదే చేద్దాం అని మీకు ఇప్పుడు అనిపించవచ్చు. మీ వయసు, ఆదాయం, ఆరోగ్యం, కుటుంబం మొదలైన పరిస్థితులని బట్టి మీకేది అనువైనదో నిర్ణయించాల్సి ఉంటుంది. మీరు పాలసీ చేసే రోజు అమలులో ఉన్న పాలసీల గురించి మంచి సలహాదారునితో విపులంగా చర్చించి నిర్ణయం తీసుకోండి. మనీ పర్స్ పుస్తకంలో 12వ భాగం సమాప్తం. థ్యాంక్ యూ వెరీ మచ్.